ముఖ్య సలహాదారులుగా ఉన్నారు. వార్త ముఖ్య అతిథి వేదిక మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అందుకనే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సాధించడం అంటే ఈ రోజుల్లో మన యొక్క సంస్థ పేరు చెప్తేనే, ఆర్టీఐ చెప్తేనే ఎవరైతే జవాబుదారులు ఉన్నారో వాళ్ళందరికీ భయాన్ని కల్పించే విషయం ఈనాటి ప్రజల్లో కలుస్తుంది. ఇంకా గ్రామీణ లెవెల్లో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉండేది. ఎందుకంటే గ్రామాల్లో ఉండే ప్రజలకు మరి ఇల్లిటరేట్స్ కాబట్టి వాళ్ళకు అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలను కూడా ఎదుర్కొని ఇలాంటి ఇప్పుడు పెద్దలు చెప్పేటువంటి సాధించినటువంటి ఏవైతే విశిష్టమైనటువంటి పనులు ఉన్నాయో అలాంటి పనులు తెలిసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా ఈ ఆర్టీఐ ఉపయోగపడుతుందని మన సంస్థ ద్వారా వారికి మేలు చేయగలుగుతామనే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, మోసాలు చేసే వారు కానివ్వండి ఎక్కువైపోయారు. కాబట్టి వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే మనదొక్కటే మన యొక్క సంస్థ ఒకటే ముఖ్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు కోర్టులలో కూడా కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి దాన్ని మన పద్ధతుల ద్వారా ముందుకు తీసుకుపోయినట్టయితే వారికి ఇమ్మీడియట్గా రెమెడీ దొరికే అవకాశం ఉంది, వాళ్ళు సంతోషపడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క సంస్థ యొక్క ఇష్టమైన పనులన్నీ కూడా మరి గ్రామీణ లెవెల్లో తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి అందరూ వచ్చినట్లయితే, అందరు ఇలా పాల్గొన్నట్టయితే, ఇలా మెంబర్లు ఎక్కువ చేయనట్టయితే, ప్రతి గ్రామం నుంచి ఉన్నట్టయితే మరి వాళ్ళు ఆ గ్రామంలో ఉండబడే పనులు కానివ్వండి, ఈరోజు గవర్నమెంట్లో నడుస్తున్న పనులన్నీ కూడా లోపభూయిష్టంగా జరుగుతున్నాయి. అన్నీ కూడా ఖర్చు ఎక్కువ చూపెట్టడం, తక్కువ చేయడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ సాధించాలంటే మనం కంపల్సరిగా మన యొక్క సంస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మరి దాంట్లో మనందరం కూడా భాగస్వామి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి కృష్ణారెడ్డి గారు ఎంతో కష్టపడి అందరినీ మేలుకొల్పుతున్నటువంటి వ్యవస్థలో చేరి ఒక బీజం నాటాడు. ఈరోజు అది మహావృక్షమై మరి ప్రతి ఒక్కరి లాభం కలిగే విధంగా మరి కాల్చల సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్న వారికి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. వారు ముఖ్యంగా మరి విశిష్టమైనటువంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక 5 సార్లు లెవెల్ తిరగడం జరిగింది. వారికి ఒక చిన్న సక్సెస్ అడిగినా కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్తో వచ్చినట్టంటే ఒకటే గుర్తు చేసుకోవాలి. మనం ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా మా మిత్రుడు గోనారెడ్డి గారు మరి ప్రపంచ ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంటూ నల్గొండకైతే విశిష్ట సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మా మిత్రుడు మరి గోనారెడ్డి గారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. వారు ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఈ సంస్థ కూడా చాలా ఉపయోగపడాలని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తూ వారు ప్రత్యేకంగా ముఖ్య భూమిక పోషించాలని కోరుతూ వారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రారెడ్డి గారు మరి మిగతా మిత్రులందరూ కూడా ఖమ్మం నుంచి వచ్చారు. ఇప్పుడు వారు పెద్ద మనిషి. మరి నాకే 70 సంవత్సరాలే, వారికి మేము కూడా 75 సంవత్సరాల పైన ఉంటాము. ఎంత 72 అంటే నాకంటే పెద్దనా? అయితే నేనే పెద్దవాళ్ళు అనుకున్నా కానీ నాకంటే పెద్దనా? మరి ఒక పట్టుదలతోనే కార్యక్రమం సాగించింది. కాబట్టి మనందరం కూడా ఎక్కడైతే అన్యాయాలు జరిగినట్టయితే కంపల్సరీ సంస్థ ద్వారా ముందు తీసుకుపోయినట్టయితే మరి ఈ సంస్థ పేరు వస్తుంది. తర్వాత అందరూ కూడా ఇందులో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ మిత్రులందరినీ ఈ సంస్థలో చేర్పించి భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ అవకాశం వచ్చిన మరి కృష్ణారెడ్డి గారికి, మరి కాల్చల సత్యనారాయణ గారికి మరి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్.